గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. ఫార్మాలిటీస్ అన్నా ఫార్మల్ గా ఉండటం అన్నా నాకు అస్సలు ఇష్టం ఉండదు. బొకేసి చేసి డబ్బులు వెనక్కి తెచ్చు. ఈ బొకేలు శాలువాలు రిటైర్ అయ్యాక ఇంట్రెస్ట్ గా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ చూపించాల్సింది కేసుల మీద. ఏయ్, బ్రింగ్ దట్ ఫైల్స్. ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి. ఇవి చూడడానికి సంవత్సరం పడుతుంది. పేపర్లో హెడ్ లైన్స్, మనకి డెడ్ లైన్స్. మోస్ట్ వాంటెడ్ కేసులేంటి? పాత దాస్ సార్, వాడితో పెద్ద తలనొప్పి. ఎన్ని తలలు తీశాడు? 2 జంట హత్యలు, 6 రేపులు, లెక్కలేని కిడ్నాపులు చేసేసి దొరకకుండా మన ముప్పు తిప్పులు పెడుతున్నాడు సార్. పోలీసులు వీక్ అని తెలిసి మనతో ఆడుకుంటున్నాడు. వాడి వీక్నెస్ ఏంటో తెలిస్తే మనం ఓ ఆట ఆడుకోవచ్చు కదా. ఎలా సార్? టీవీ 9కి కనెక్షన్ ఇవ్వండి. అక్క నువ్వు ఏమనుకోనంటే నీకు చిన్న మాట చెప్తానక్క. చెప్పరా. నీ అందం ముందు సినిమా హీరోయిన్లు కూడా బలాదురక్క. అందుకే దాసన్న నీ ప్రేమకి దేవదాస్ అయిపోయాడు. ఆయనంటే నాకు ప్రాణమే కదరా. సోనియాను కలిసిన కేశవరావు సంస్థాగత ఎన్నికల్లో ఆయనకే అధికారం. ద్వితీయ శ్రేణి నేతలకు మరింత ప్రాధాన్యం. అబ్బా ఏమైందిరా? దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా? గట్ల చూడక్క, అన్నని పోలీసులు చంపేసిండ్రంట. రౌడీ షీటర్ పాత దాసు మృతి. అక్క నువ్వేం పరేషాన్ అవ్వకే. ఏమైందో కనుక్కుందాం అక్క. అక్క 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 ఇంటికాడ నుంచి అన్నా. హలో అన్నా, దాసనా ఏమైందిరా? నువ్వు బతికే ఉన్నావా? క్యా బాత్ కర్రారే సాలే, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? బోనాల సెగడం లెక్క జబర్దస్త్ ఉంటే పోయినానంటావు. రాత్రి దావత్లో మందుగిన ఎక్కువైందారా? నాకు కాదన్నా, గా టీవీ 9 వాళ్ళకి ఎక్కువైంది అనుకుంటా. నువ్వు ఎన్కౌంటర్ లో పోయినావని పాగలగా లెక్క పిచ్చి పిచ్చి రాతలు రాసిండ్రు. ఇంద్రను వరేటిది గవ్వన్నా, గది చూసి అక్క సొమ్మసిల్లి పడిపోయింది. ఓ బంద్ చేయరా బాయ్, అక్కని మోసారం చెరువు కాడికి తీసుకురా. ఆడికెళ్ళి దవాఖానకు తోలుకుపోదాం. అన్నా, నువ్వు అక్క కనిపిస్తే మంచిదన్నా, లేకపోతే గిట్ల కింద పడే ఉంటది. రేయ్, ఆల్రెడీ నేను లంగర్ హౌస్ కాడ ఉన్నా, నీకంటేనే ముందు ఆడుంటా. చెప్పి చేయరా బాయ్. సరే అన్నా. ఈ పాత దాసుని పట్టుకోనికి ఎవడ ప్లాన్ చేసి ఉంటాడు రా? సడన్ గా ఈ నగరంలో అన్ని గుండెలు ఎవడికొచ్చి? నన్ను పట్టుకోనికి ప్లాన్ చేసింది నువ్వా? పట్టుకోవడానికి కాదు, నువ్వెలా కుక్క చావు చావబోతున్నావు మెంటల్గా ఫిక్స్ అయి ప్రాక్టికల్గా ప్లాన్ చేశా. ఏంట్రా అలా చూస్తున్నావు? అందరూ ఊరెళ్తున్నానో బయటికి వెళ్తున్నానో చెప్తారు, కానీ పైకి వెళ్తున్నానని చెప్పుకునే అవకాశం నీ ఒక్కడికే వచ్చింది. ఫోన్ చేసి చెప్పుకోరా. చెప్పుకో. రివాల్వర్లో బుల్లెట్ ఒక్కసారే పనిచేస్తుంది, ప్లాన్ కూడా అంతే. సాంగ్ విన్నారు కదా? సాంగ్ చాలా బాగుంది. మీ కాన్సెప్ట్ ఏంటో చెప్తారా? ఓకే, అందరూ వినండి. మనలాగే ఒక యూనిట్ షూటింగ్ కోసం ఫారెస్ట్కి వెళ్తారు. ఆ ఫారెస్ట్లో ఉన్న ఒక బంగ్లాలో ఆ యూనిట్ అంతా స్టే చేశారు. ఆ బంగ్లాలో ఓ భయంకరమైన దెయ్యం ఉందని చాలా రోజుల నుంచి పుకారు. ఈ షూటింగ్ జరుగుతుండగానే ఆ దెయ్యం వాళ్ళకి కనిపించింది. దెయ్యాలు పైన తిరుగుతాయి, కింద కాదు. నిర్మాత గారి కథలో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ఓకే ఓకే, పూర్తిగా వినండి. షూటింగ్ జరిగిన రోజున ఆ దెయ్యం అందరికీ కనిపించింది. చివరికి ఆ దెయ్యం ఎవరో కాదు. విలనా సార్? కాదు కాదు. ఐ గాట్ ఇట్. ఆ ఇంటి వాచ్మెన్ రైట్? పాడుపడ్డ బిల్డింగ్ లో వాచ్మెన్ ఎందుకుంటారండి? ఇంట్రెస్టింగ్. ఇంతకీ ఆ దెయ్యం నిజం దెయ్యమేనా? నో, దెయ్యంలా భయపెట్టేది ఎవరో కాదు, వాళ్ళ యూనిట్లో హీరోయిన్ అని రివీల్ చేస్తాం. సో మనం ఈ ఆల్బంలో చెప్పేది ఏంటంటే, మన అట్మాస్ఫియర్ని బట్టి మనం ఊహించుకునే సైకలాజికల్ ఫీలింగే భయం. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. మాస్టర్, రిహార్సల్ స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. ప్రొసీడ్. ప్లీజ్.
మీరు మర్చిపోలేంది ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. రియల్లీ? వన్ సెకండ్. దిస్ ఇస్ సారీ. సెల్ ఫోన్? అనిల్ అంబానీ నా కోసం స్పెషల్ గా తయారు చేశాడు. మీకోసం త్యాగం చేస్తున్నాను. సార్ త్యాగరాజు. శ్యామ్ సెనగల్. ఫ్యాంటాస్టిక్ సార్. సెల్ ఓకే, మరి బిల్లు? నేను కడతాను కదా. మాస్టర్ హీరోయిన్ ఎక్కడ? పిలు యూ లైక్ ఇట్? ఎస్ సార్. డైరెక్టర్ గారు పిలుస్తున్నారు మేడం. నేను ఇక్కడ హీరోయిన్ తో డిస్కస్ చేస్తుంటే డైరెక్ట్ గా పిలుస్తున్నారంటావు ఏంటి? ఆవిడ రాకపోతే డైరెక్టర్ గారు తిడతారు సార్. ఏంటి ఏంటియా నా హీరోయిన్ తిడతాడా? నేను తలుచుకుంటే ఇప్పుడే షూటింగ్. ఏంటి శ్యామ్ గారు కోపంగా ఉన్నారు? ఏం లేదు సార్, హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ గారు అలా చెప్తే అలా వినాలి అని. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇక్కడ మాస్టర్ హీరోయిన్తో కూడా చేయించాను. ఓకే, పొజిషన్ లోకి రా. రెడీ? టోటల్గా ఈ సాంగ్ మూమెంట్ చాలా ఫాస్ట్. ఏంటి? ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి డీటెయిల్స్ తెలుసా? వెరీ గుడ్. అమ్మాయి పేరు? చిత్ర. చిత్ర. మీరా రండి. నన్ను చూడగానే కంగారు పడుతున్నావేంటి? మిమ్మల్ని నా గడప దాకా రప్పించినందుకు గర్వపడుతున్నాను. నిన్ను చూడడానికి అది ఇక్కడికి వచ్చింది, చెప్పడానికి. చెప్పండి. రోజు వినే సుప్రభాతాన్ని ఒకసారి పాడగలవా? సుప్రభాతమా? నిన్నే అడిగేది, పాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తనే. ప్రవర్తనే కాదు, ప్రవర్తతే. ఇంకా తిష్ట. సర్లే, ఎక్కువ కష్టపడద్దు. వర్షం సినిమా చూసావా? చూశాను. అందులో పాడు పాడు. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాక్కుంటావే పైన. చాలా ఆపు. చూసావా, చిన్నప్పటి నుంచి వినే సుప్రభాతాన్ని మర్చిపోయావు, కానీ మొన్న రిలీజ్ అయిన వర్షం సినిమాలో సాంగ్ మాత్రం అక్షరం పొలుపోకుండా ఊపుకుంటూ పాడేశావు. ఇంత తెలివిగా మాట్లాడే నీలోని ఇంత మైనస్లుంటే కామన్ ఆడియన్ పరిస్థితి ఏంటి? ఈ జనానికి ఏం చెప్పినా షుగర్ కోటెడ్తో ఎంటర్టైన్గా చెప్పాలి. అందుకే నేను ఆల్బమ్ అలా తీశాను. మాదంతా బిజినెస్. చూసే కళ్ళల్లో దాహం ఉంది కానీ తీసే మాలో లేదు. ఆలోచించాల్సింది మీరు, మారాల్సింది మీరు. నేను చెప్పాల్సింది చెప్పాను. వస్తాను. హే, లిసన్ టు మీ. మీ ఆర్గ్యుమెంట్స్తో నన్ను బ్లాంక్ చేయడమే కాదు, మీ మీదున్న ప్రేమని డబుల్ చేశారు. ప్రేమ? ఎస్, మిమ్మల్ని ప్రేమించాను. అది ముందుగా చెప్తే మీరు కొట్టిపారేస్తారని ఇలా రివర్స్గా మీ మనసులో స్థానం పొందడానికి ప్రయత్నించాను. ఐ లవ్ యూ అనిల్. నీ ట్రిక్స్కి పడిపోయేంత వీక్ మైండ్ కాదు. నీలాగా లవ్ చేశానని వెంటపడే అమ్మాయిని చాలా మందిని చూశాను. మిస్టర్ అనిల్, నా తెలివితో మిమ్మల్ని నా గురించి ఆలోచించేలా చేశాను. ఇక నుండి నా అందంతో ఎప్పటికీ మీ గుండెల్లో గుర్తుండిపోతాను. ఈ సినిమా వాళ్ళు ఎంత దుర్మార్గులురా. మళ్ళీ తీగని దున్నపోతున్నట్టు ఆ మొగలి పువ్వుని ఎంత కష్టపడుతున్నారో చూడు. ఆ అమ్మాయిని కష్టపెడితే నీకెందుకు సార్ బాధ? ఇది ఆ కష్టం ఏదో నాతో పడతలేదని. వాట్? ఎస్, షీఈస్ మై వైఫ్, మై వుడ్ బి. అలా వీక్గా ఉన్నప్పుడు రిహార్సల్ చేస్తే చచ్చిపోద్దేమో అని నా బాధ. ఆ అమ్మాయి ఎలా చేస్తేనే బాగుంటుంది సార్. వై? ఎందుకు అలాగా? మీ పిల్లమే చచ్చే కన్నా అలా చేస్తేనే బెస్ట్. కాస్త గౌరవంగా ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ ఎక్కడ చేయించారా? లాస్ ఏంజల్స్. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైంది సార్? ఏంటేమైంది? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు చేసే దెయ్యం క్యారెక్టర్ ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ట్రై చేస్తాను సార్. ఏం ట్రై చేసేది? నా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. వీళ్ళందరూ నేను చూసి భయపడాలి. ఆ పర్ఫార్మెన్స్ ఉండాలి. ఎక్కడ పర్ఫార్మెన్స్? రఘు సార్. ఇట్రా. ఫస్ట్ ఫుల్ గెటప్ అంతా మార్చేయి. ఓకే సార్. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ లేదు. వెళ్ళా. ఆ ముఖానికి మాస్క్ వేసి ఇమీడియట్ గా తీసుకురా. ఈడెక్కడేటండి బాబు, అంత అందమైన అమ్మాయిని పట్టుకొని దయ్యం మాస్క్ వేసి డాన్స్ చేయమంటాడేటి? అదే నేను డైరెక్టర్ అయితే ఈ ఆల్బమ్ ఏం చేసామని తెలుసా? సర్వనాశనం చేసి ఉండేవాడిని. వస్తాను సార్. 1 2 3 కమ్ ఆన్. మాస్టర్ మీరు మానిటర్ దగ్గరికి వెళ్ళండి. కాన్సన్ట్రేట్ చేయి. ఓకే, రెడీ? రెడీ గైస్, సౌండ్. 1 2.
వావ్ రియల్లీ నైస్ పర్ఫార్మెన్స్. నువ్వు ఇంత అద్భుతంగా పెర్ఫామ్ చేస్తావని అసలు అనుకోలేదు. అంతేకాదు నేనెవరో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చిత్ర, నా వాయిస్ వినే నన్ను గుర్తుపట్టారంటే నన్ను మర్చిపోనట్టే. ఇక నా వాయిసే మర్చిపోలేకపోతే ఆ రోజు చూసి నా బ్యూటీనే మర్చిపోతారు. ఏయ్ షట్ యువర్ మౌత్. ఎస్ యు ఆర్ ఇన్ లవ్ విత్ మీ. జస్ట్ గెట్ అవుట్. ఓకే